మేము దేవలమ్మ నగరంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గౌరీ శ్రీనివాస్ గారిని గెలిపించడానికి మేమందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గ్రామంలో మాతో పాటు మహిళలు, యువకులు, పెద్దలు అందరూ కూడా మా అభ్యర్థికి గౌరీ శ్రీనివాస్ గారికి అత్యధిక మేరతో గెలిపించడానికి అందరూ కూడా కంకణబద్దులై మా వెంట ర్యాలీగా వస్తున్నారు. ఇక్కడ ఉన్న మిగిలిన ఇంకా ఇద్దరు అభ్యర్థులు, మొత్తం ముగ్గురు పోటీ చేస్తే ముగ్గురులో మిగిలిన ఇద్దరు అభ్యర్థులతో పోల్చుకుంటే మా అభ్యర్థి గత 20 సంవత్సరాలుగా కూడా 2 సార్లు ఓడిపోయినా కానీ, ఓటమి తర్వాత కూడా ఓడిపోయినా గెలిచినా కూడా ఈ గ్రామాన్ని పట్టుకొని గ్రామ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాడు. మిగిలిన అభ్యర్థులు అందరూ కూడా ఇలా ఎలక్షన్ల నాడు వచ్చి తెల్లారి మాయమైపోతుండే కానీ రేపు ఎలక్షన్లలో గెలిచినా ఓడినా ఈ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి మేమందరం మన నాగరం ప్రజలు కూడా ఖచ్చితంగా అందరి మనసులో అదే ఉంది. ఖచ్చితంగా రాబోయే ఈ 2-3 రోజులలో కూడా అసలు మా జిల్లాలోనే అత్యధిక మేరటితో మా నాగరంలో మా అభ్యర్థి గౌరీ శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు. ఎందుకంటే గత 2 సంవత్సరాల గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ ఎటువంటి అధ్యక్ష లేకున్నా కానీ, ఎటువంటి అధికార పదవులు వారు లేకున్నా కానీ గ్రామంలో గత 2 సంవత్సరాలుగా ఎంతో తీవ్రమైన మంచినీటి ఎద్దటి ఉండే. దానికి మన నోషిలాబ్ సహకారంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యేగా సహకారంతో గ్రామంలో దాదాపు 10 నుంచి 15 బోర్లు వేయించడం, ఒక 2 నుంచి 3 కిలోమీటర్ పైప్ లైన్ వేయించడం. మొన్న ఎండాకాలంలో నీళ్లు లేకుండా అందరికి కూడా నీళ్లు దాపి ఆ బోర్లు వేసి నీళ్ళ సమస్యను తీర్చడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండే, మహిళలను చాలా తీవ్రంగా అవి కరిచినాయి. అది కూడా దృష్టిలో సొంత డబ్బులతో కూడా ఆ కోతులను పట్టించి వేరే అడవి ప్రాంతానికి తరలించడం జరిగింది. దీనివల్ల ఊళ్ళో ఉన్న మహిళలు కూడా చాలా సంతోషంగా బయటికి వెళ్ళడానికి సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మా దేవలమ్మ నగరం ఉన్న పాఠశాల, ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఒకప్పుడు 600 నుంచి 700 స్ట్రెంత్ ఉన్న పాఠశాల 60-70 మందికి పడిపోయింది. దానిని కూడా మేము దగ్గరుండి అందరి పేరెంట్స్తో మాట్లాడి ఊళ్ళో ర్యాలీగా తీసి స్కూల్ డెవలప్మెంట్ చేసి ఈ రోడ్డు 250-300 మంది స్ట్రెంత్ చేయడానికి మేమందరం సహకరించినాం. కాబట్టి మా అభ్యర్థి ఖచ్చితంగా గ్రామంలోనే ఉండి ఎమ్మెల్యే గారి ఫండ్స్ తోటి గ్రామంలో 1,50,00,000 రూపాయలు నిధులు తెచ్చి గ్రామంలో ఉన్న 5 సంఘాలకు 10 లక్షల చొప్పున 50 లక్షల రూపాయలు, మళ్ళీ ఒక సీసీ రోడ్లు, డ్రైనేజీలు అన్నీ కూడా మేము ఆ 1 కోటి రూపాయలతో మేము చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా మేము ఊర్లోనే ఉంటూ ప్రతి ఏ సమస్య వచ్చినా రేషన్ కార్డులు అయితేనేమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితేనేమి ప్రతి ఒక్కరు పేదలకు మేము అందుబాటులో ఉండి మేము అందరికీ గ్రామాభివృద్ధిలో పాల్పంచుకున్నాం. కాబట్టి మా ప్రజలందరూ కూడా మా వైపే ఉన్నారు. కాబట్టి మిగిలిన అభ్యర్థులు ఎవరు కూడా ఏ చిన్న సమస్యకే కానీ, ఏ డ్రైనేజ్ సమస్య, ఒక రేషన్ కార్డు, ఒక పెన్షన్, ఎటువంటి సమస్యలలో కూడా వాళ్ళు మంచి అయినా చెడైనా పెళ్ళిళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు కనపడలేదు. ఇవాళ ఎలక్షన్ల కోసమే వాళ్ళు ఇలా ఓట్ల కోసమే వస్తున్నారు తప్ప రేపు ఎలక్షన్ తర్వాత కూడా వాళ్ళు నాగరంలో ఉండరు. కాబట్టి గ్రామ ప్రజలు ఇది గమనించాలి. మేము గత 2 సంవత్సరాలుగా శ్రీనివాస్ గారు, నేను అందరం కలిసి కూడా ఈ ఊరి కోసం ఎంతో పరితపిస్తున్నాం. ఈ ఊరు ఎంతో అభివృద్ధి చెందాలని ఎన్నో 20 సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నాం. కానీ నాకైనా శ్రీనివాసకైనా ఎటువంటి అవకాశం రాలేదు. కాబట్టి ఈసారైనా అవకాశం వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించాలని ప్రజలను మనం విన్నవించుకుంటూ మీరందరూ కూడా ఒకసారి గౌరీ శ్రీనివాస్ గారి బ్యాట్ గుర్తుపై ఓటేసి మన అభ్యర్థిని గౌరీ శ్రీనివాస్ అత్యధిక మేరకు గెలిపించవలసిందిగా గ్రామ ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నాం.